నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలున్నాయా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు. పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావి అభివృద్ధి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. పోచారం రిజర్వాయర్ నాగన్న బావి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, పోచారంలో రవాణా, బోటింగ్, పార్కింగ్, ట్రెక్కింగ్, చిన్నపిల్లల కోసం ఆటలు, నాగన్న బావి వద్ద ఫుడ్ కోర్ట్, లైటింగ్, సీలింగ్ ఏర్పాటు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. స్వామి సౌత్ కాశీ ఎందరో సీఎంలు, మీరు కూడా సార్ అధ్యక్ష, నాకు కూడా తెలుసు, మీరు కూడా భక్తులు, మన ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు కూడా భక్తులు ఉన్నారు. చాలా మంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు చాలా మంది వచ్చారు సార్. ఎంత దరిద్రం అంటే బంగారు తెలంగాణ అని చెప్పిండ్రు, నా కాలభైరవ స్థానంలో లేడీస్కి టాయిలెట్ లేవు సార్, టాయిలెట్ కూడానికి లేదు సార్. దయచేసి నేను ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను ఆ ప్రాంతంలో చిన్నప్పుడు రబ్బర్ స్లిప్పర్లు వేసుకుని కొబ్బరికాయలు తిని ఆ కాలభైరవ స్వామితో పెరిగింది సార్. ఈరోజు ఆ స్వామి దయ వల్ల నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను సార్. మరి మీరు కూడా భక్తులు, దయచేసి కాలభైరవ స్వామిని, మరి అదొక వండర్ సార్, అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్ కింద స్ట్రక్చర్. ఎంత మహిమ అంటే సార్, ఆ దేవునికి ఆ విగ్రహం ముందు నిలబడితే మీకు ఒక ఎనర్జెటిక్, పాజిటివ్ ఎనర్జిక్ వైబ్రేషన్స్ ఉంటాయి సార్. సో మరి పోయిన గవర్నమెంట్లో మా పోయిన ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మరి కాలభైరవ స్వామికి శిల్ప కళా నైపుణ్యం సార్ అది. దయచేసి కాలభైరవ స్వామి ఆలయాన్ని నేను ఐ బెగ్ యూ సార్, ప్లీజ్ కన్సిడర్ దిస్. మా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా నేను అడగడం, వారు కూడా నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది సార్. నేను సీఎం గారు కూడా మాట్లాడతాను, దయచేసి మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటూ, దీంతో పాటు ఇలా కాలభైరవ స్వామి సౌత్ కాశీ ఎందరో సీఎంలు, మీరు కూడా సార్ అధ్యక్ష, నాకు కూడా తెలుసు, మీరు కూడా భక్తులు, మన ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు కూడా భక్తులు ఉన్నారు. చాలా మంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు చాలా మంది వచ్చారు సార్. ఎంత దరిద్రం అంటే బంగారు తెలంగాణ అని చెప్పిండ్రు, నా కాలభైరవ స్థానంలో లేడీస్కి టాయిలెట్ లేవు సార్, టాయిలెట్ కూడానికి లేదు సార్. దయచేసి నేను ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను ఆ ప్రాంతంలో చిన్నప్పుడు రబ్బర్ స్లిప్పర్లు వేసుకుని కొబ్బరికాయలు తిని ఆ కాలభైరవ స్వామితో పెరిగింది సార్. ఈరోజు ఆ స్వామి దయ వల్ల నేను మీ ముందు సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలోనే గొప్పగా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. అట్లాగే పోచారం రిజర్వాయర్ సంబంధించి కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యన టూరిజం పాలసీని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క పోచారం అట్లాగే ఈ యొక్క నాగిరెడ్డిపల్లికి సంబంధించి కూడా వీటిని మంజూరు చేయడం కోసం ఫైల్ ప్రాసెస్లో ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ యాక్సెస్ రోడ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అట్లాగే సైనేజెస్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, వీటన్నిటికి సంబంధించి శాంక్షన్ కోసం, అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా ఫుడ్ కోర్టు, లైటింగ్ అండ్ సీలింగ్ అరేంజ్మెంట్ చేయడం కోసం కూడా దీనికి కూడా ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ దట్ డెఫినెట్గా. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే పోచారంలో ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అక్కడ ఎకో టూరిజం అంటే శాంక్చురీ ఉంది, దాన్ని కూడా టీఎస్ఎఫ్డిసి ద్వారా అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయో వాటిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నా అనే తారతమ్యం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకుని పెద్దపట్ దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందో, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ది పాసిబిలిటీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది parties and other things. Thank you, Adhyaksha.